నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉంది. భవిష్యత్తులో ఏమైనా పరిశ్రమల్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంటే దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని మీరు ఎట్లయితే కొడంగల్ వైపు ప్రతి అంశాన్ని మీ వైపు డ్రైవ్ చేసుకుంటా ఉన్నారో అట్లే మా దుబ్బాక వైపు కూడా ఓ కన్నుంచాలని దయచేసి కుడి చేయి కొడంగల్ అయితే ఎడమ చేయిని కనీసం దుబ్బాక వైపు చూపించాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని రోడ్లు కొన్ని కాలేజీలు మీకు వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి వాటిని మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులందరూ కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడమని చెప్పి కోరుకుంటూ మిత్రులు పొన్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్